ఓ పుత్తడి బొమ్మ కథ. అదో మారుమూల పల్లెటూరు. పట్నం పోకడలు అంతగా తాకని చిన్న ఊరు. ఆ అందమైన ఊరిలో ఓ అందమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి మగపిల్లవాడిని కనాలని ఎంతో ఆశ. ఆ ఆశకు తగ్గట్టుగా నలుగురు మగపిల్లలు పుట్టారు. ఆ ఇంట్లో చివరాఖరులో ఓ అందమైన అమ్మాయి పుట్టింది. పేరు కస్తూరి. చురుకుదనంతో పాటు తెలివితేటలను పుణికిపుచ్చుకున్న పుత్తడి బొమ్మ. కానీ ఆమె చేసిన ఒకే ఒక్క నేరం ఆడపిల్లగా పుట్టడం. పాపం ఆ నేరానికి శిక్ష వేస్తే అడుగడుగున ఆంక్షలు, కట్టుబాట్లు. ఆ బట్టలు వేసుకోకు, అలా ఎక్కువగా నవ్వకు, మగవారితో మాట్లాడకు, చీకటి పడ్డాక బయటకి తిరగకు, మగవారి వైపు చూడకు, గెంతులు వేయకు, ఆడుకోకు, ఇలా ఎన్నెన్నో. పాపం ఆ పిల్లకు మాత్రం ఉండదా ఎగిరే గువ్వలా ఈ అనంత విశ్వంలో విహరించాలని, తన ఆశలకు, కలలకు కొత్త రెక్కలు తొడగాలని. ఏంటో ఈ పిచ్చి ప్రపంచం. ఆడదాని కోరికల చిట్ట అస్సలు పట్టించుకోదు. వారి మనసు నిండా ఉన్న ఆశలు ఎవరికీ అక్కర్లేదు. కానీ కస్తూరి ఉన్నదల్లా ఒకటే ఒక్క కోరిక. తను పెద్ద చదువు చదివి ఆ ఊరి కలెక్టరమ్మలా హుందాగా ఆ ఊరికి వచ్చి తమ వాళ్ళ ముందు దర్పంగా తిరగాలని. ఆ ఆడపిల్లకు తిండి ఖర్చే ఎక్కువ అనుకునే ఆ ఇంట్లో ఆమె తన పంతం నెగ్గించుకోవాలి అంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ గ్రామంలో ఉన్న బడి 10వ తరగతి వరకే. మరి ఆపై చదువుల కోసం పొరుగురు వెళ్ళాల్సిందే. వారికి ఇష్టం లేకున్నా వారిని ఒప్పించి పట్నం వెళ్ళి చదువుకుంది. 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యి కస్తూరి తన వాళ్ళను కలవాలని ఊరికి వచ్చింది. ఆమె వచ్చి రాగానే తండ్రి ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆమెకు పెళ్లి కుదిరింది. తన ఆశలకు, ఆశయాలకు అడ్డుకట్ట వేస్తూ ఆమెను బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కించారు. బ్రతిమిలాడింది, వెక్కి వెక్కి ఏడ్చింది, కాళ్ళా వేళ్ళా పట్టుకుంది. తనను కలెక్టర్ చేయమని వేడుకుంది. ఇంకా ఎన్నో ఎన్నో చేసింది. అవేవీ ఆ కన్నవాళ్ళు పట్టించుకోలేదు. ఆమెకు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించుకున్నాము అనుకున్నారు. పట్నంలో ఉండే అత్తామామలు ఏరికోరి ఈ పల్లెటూరి పిల్లను తెచ్చుకున్నారు. భర్త చదువుకున్నవాడే అయినా అతడు కూడా పల్లెటూరు పిల్ల అయితే అణిగిమణిగి ఉంటుంది. చెప్పిన మాట వింటుంది. ఇంట్లో పని మనిషిలాగా, కుక్కిన పేనులాగా పడి ఉంటుంది అని మనసు చంపుకొని చేసుకున్నాడు. పెళ్ళి అనేది చాలా వరకు వ్యాపారమే కదా. అది ఆ పల్లెటూరి పిల్ల గొప్పతనము, మరి అదృష్టము. ఊరి జనం మాత్రం ఇంత గొప్పింటి సంబంధం వెతుక్కుని వచ్చేసరికే కస్తూరి చాలా అదృష్టవంతురాలు అని, తమకు ఆ అదృష్టం రాలేదని తెగ ఇదైపోయారు. ఏదోలా పెళ్లి జరిగిపోయింది. 18 సంవత్సరాలు నిండిన కస్తూరి మెట్టినింట అడుగుపెట్టింది. అప్పటి వరకు మగవాడి స్పర్శ అంటే తెలియని ఆ కన్నెపిల్ల భయం భయంగా శోభనం గదిలోకి పాల గ్లాసు పట్టుకుని వెళ్ళింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న వాడిలాగా ఆమె భర్త గబుక్కున వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని లాక్కు వచ్చి మంచం మీద పడేశాడు. ఒక చేత్తో పాల గ్లాసు వలకకుండా జాగ్రత్తగా పట్టుకొని తనను తాను సంభాళించుకుంటూ జాగ్రత్తగా మంచం మీద కూర్చుంది. అతడు తలుపు గొళ్ళెం పెట్టి ఆమె తెచ్చిన పాలు గబుక్కున తాగేసి ఆమె మీద పడి ఆక్రమించుకున్నాడు. ఇక్కడ ఆమె అనుమతి అతనికి అవసరం లేదు. ఎందుకంటే తాళి కట్టాడు కదా. ఫ్రీ లైసెన్స్ వచ్చేసింది. కలయిక అంటే ఏంటో కూడా తెలియని కస్తూరి అదే ప్రేమ అనుకుని తన భర్త చెప్పినట్టే చేసింది. నిజానికి ఆమెను గదిలోకి పంపిన అమ్మలక్కలు చెప్పినట్టే మౌనంగా అతడికి సహకరించింది. ఆమెకు ఏదో తెలియని నొప్పి ఉన్నా, శరీరం అంతా అతని గోళ్ళఘాటులతో నిండిపోయినా మూగగా ప్రేమంటే ఇదేనేమో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. కొత్త ఇల్లు కదా. అది కూడా తన వారందరికీ దూరంగా ఉండేసరికే పొద్దున్నే మెలకువ వచ్చేసింది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కాలకృత్యాలు తీర్చుకొని రావాలంటే ఎవరిని అడగాలో తెలియని మొహమాటంతో భర్త ఎప్పుడు లేస్తాడా అన్నట్టు అతన్ని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్ళాలంటే ఏదో తెలియని సిగ్గు. అంతలో తలుపు చప్పుడైంది. ఆ చప్పుడుకు నలిగిన చీరను సవరించుకుని లేచి వెళ్ళబోయేంతలో భర్తకు మెలకువ వచ్చేసింది. అతడు కూడా లేచి బట్టలు వేసుకున్నాడు. కస్తూరి తలుపు తీసింది. ఎదురుగా భర్త, తల్లి, అదే కస్తూరి అత్తగారు నవ్వుతూ లోపలికి వచ్చింది. మంచం మీద ఏదో వెతికింది. ఆమె వెతికింది దొరకలేదు. ఏమో ఆమె మొహంలో చిరాకు తెచ్చుకొని కొడుకుని కళ్ళతో ఏదో ప్రశ్నించింది. అతడు లేదన్నట్టు సైగ చేశాడు. అత్తగారు అనుమానం తీరక కస్తూరిని వెనక్కి తిప్పి ఆమె తెల్లని చీరను,
ఆమెను వెనక వైపు నొక్కి నొక్కి చూసింది. ఎక్కడా ఆమెకు కావాల్సింది కనిపించలేదు. దాంతో అంతవరకు ప్రశాంతంగా ఉన్న అత్తగారు ఉన్న పళాన కస్తూరి జబ్బ పట్టుకొని బయటకు లాగి అక్కడున్న అమ్మలక్కల మధ్యలో నిల్చోబెట్టి, చూశారా, బజారు దాన్ని అంటగట్టారు మాకు. ఇది శీలవతి కాదు. దాని చీర మీద చిన్న మరక లేదు. కనీసం వారి దుప్పటి మీద కూడా నెత్తుటి చుక్క లేదు. మీరైనా న్యాయం చెప్పండమ్మా. నా కొడుక్కి ఏరికోరి పల్లెటూరి పిల్లని ఇచ్చి చేశాను. ఎందుకు? వాళ్ళైతే పెళ్ళికి ముందు ఎవరితోనూ తిరగరు, పద్ధతిగా ఉంటారు అనే కదా. ఇప్పుడు ఇలాంటి కులతను తీసుకుని వచ్చి నా కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశానమ్మా. గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది. కస్తూరికి ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు. మిగిలిన అమ్మలక్కలందరూ కూడా ఒక్కొక్కరుగా కస్తూరి వెనక్కు వచ్చి ఆమె చీరను చూస్తూ, వెనక వైపు చూస్తూ నోళ్లు నొక్కుకున్నారు. కస్తూరికి తల కొట్టేసినట్టు అయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లోకి నీళ్లు చేరాయి. లేదు అత్తమ్మ, నాకు ఇంతకు ముందు ఎవరితోనూ సంబంధం లేదు. నన్ను నమ్ము అత్తమ్మ అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకుంది. ఆవిడ చీకొట్టింది. అమ్మలక్కలు కూడా నోటికొచ్చినన్ని మాటలు అనేశారు. కస్తూరి హృదయం వారి మాటలకు ఇంకా కృంగి కుసించి పరుగు పరుగున వెళ్ళి ఎదురుగా ఉన్న బావిలో దూకేసింది. ఈ హఠాత్ పరిణామానికి పెళ్ళికొడుకుతో సహా అందరూ తెల్లబోయారు. వెంటనే తేరుకుని ఇద్దరి పనివాళ్ళు బావిలో దూకి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఆలస్యం అయిపోయింది. ఆమె కాళ్ళ పారాని ఆరకముందే కొత్త పెళ్లి కూతురు శవమై తేలింది. ఇది ఒక్క కస్తూరి కథ కాదు. ఇలాంటి కస్తూరిలు ఇంకా చాలామంది ఉన్నారు. హైమన్ పొర, కన్నెపొర ఆటల్లో కూడా చిరిగిపోతుంది అని తెలియని మూర్ఖులు ఇటువంటి పరీక్షలకు కూడా పెడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కస్తూరి లాంటి ఆడవాళ్ళు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్షలు కాకపోయినా అంతకన్నా ఎక్కువే అనుభవిస్తున్నారు. అగ్ని పరీక్షలు దీనికన్నా మెరుగైంది. ఎందుకంటే వీళ్ళ మాటలు తూటాలు ప్రతినిత్యం అనుభవించే దానికన్నా ఒక్క నిమిషంలో కాలి బూడిదై అవడం నయం కదా. పురాణ కాలం నుండి ఆడదానికి మాత్రమే శీల పరీక్ష. ఏం మగాడికి శీలము ఉండదా? శీలం అంటే ఆడదాని సొత్తు మాత్రమేనా? మణిరత్నం సినిమాల్లో నాకు విలన్ సినిమా చాలా ఇష్టం. అది ఒక పురాణ గాథను పోలి ఉంది. అందులో హీరో తన భార్యను విలన్ ఎత్తుకుపోతే ఆమె శీలాన్ని శంకించి నిన్ను ఎలా పరీక్షించాలని అని అడుగుతాడు. అందుకు ఆమె, మరి నువ్వు కూడా నాకు దూరంగానే ఉన్నావు కదా, మరి నిన్నెలా పరీక్షించాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. ఇది వినడానికి చిన్నదే అయినా ఎంతో అర్థం ఉంది. అతడికి మాత్రం శీలము ఉండదా? అతనిని మాత్రం పరీక్షించవద్దా? అతడిని ఎందుకు మాటలతో శరీరాన్ని గాయం చెయ్యరు? ఓహో, మర్చిపోయాను, అతడు మగవాడు కదా. మీకు ఈ అమ్మాయి కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.